అయిన సభ్యులు మణికంఠ, ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ భాష, నైనిక. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. ఏమిటది? నామినేట్ అయిన సభ్యుల్లోంచి ఒకరిని సేవ్ చేసి నామినేట్ అవ్వని వారిలోంచి ఒకరిని నేరుగా నామినేట్ చేయండి. నేను ప్రేరణని సేవ్ చేస్తాను బిగ్ బాస్. సో నా ప్రకారం ఆ నామినేషన్ కరెక్ట్ కాదు. సో అందుకే నేను ప్రేరణని సేవ్ చేస్తున్నాను బిగ్ బాస్. నేను నిజంగా థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పలేను. థ్యాంక్ యూ. నేను విష్ణుప్రియని నామినేట్ చేస్తున్నాను. మంచి డైలాగ్ చెప్పావురా, తిరిగి తిరిగి నా థ్యాంక్ యూ రా. నామినేషన్ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది. మీరిక వెళ్ళొచ్చు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. లేరా ఛాన్స్ ఇద్దాం అంతే, ఇంకేం చేయలేము. చాలా ఇంకా మనకంటే ఇంకా ముందు పోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు పోయేంత వరకు మనం సేఫ్. చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలకు బతకాల్సి వస్తుందిరా. ఇంకొక 1 వీక్ కొంచెం చూద్దాం అన్ని, కొంచెం డెవలప్ అవుతానంటే ఓకే, లేకపోతే లైట్ తీసుకోవడమే అంతే, ఇంకేం చేస్తాం. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. నువ్వు మంచోడివేరా, కాకపోతే ఏంటంటే అతి మంచితనం చూపికంటూ చెప్తున్నాను నేను నీకు. అరే పళ్ళు తోమేవరా రే గలీజ్ నా కొడక, స్మెల్ వస్తుంది ఇక్కడికి. దగ్గర ఉన్న ఆహార పదార్థాలు వండినవి లేదా వండనివి ప్రతిదీ స్టోర్ రూమ్ లో పెట్టండి. నేను చెప్పే పాయింట్ లో వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్స్ ఏంటంటే నువ్వు నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటావు. నేను మస్తు మాట్లాడతా, నేను మోస్ట్ లూజ్ మనిషిని, నేను అసలు నాతో పెట్టుకోకూరి, అసలు మాట్లాడకూరు మనుషులు నాతోని. కానీ నువ్వు అది చెప్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు అది వినాల్సింది కూడా ఉంది. చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. స్టార్ట్ అయ్యాక నాన్ స్టాప్ ట్రైన్ లాగా వెళ్ళిపోవడం కాదు. రైల్వే అనౌన్స్మెంట్ లాగా మాట్లాడుకుంటూ బోర్డు కాదు, ముందర రోడ్ ఏమంటుండో వినండి. మొన్న మీ టవల్ ఆదిత్యన్న వాడారు కదా, అది టవల్ మీరు ఒత్తుకొని వాడుకోవచ్చు కదా, మరి ఎందుకు ఆదిత్యన్న దగ్గరకు వచ్చి అంత గొడవ చేశారు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నీకెలా నీ టవల్ వాడితే నచ్చదో, నాకు అలా ఒకరు చెత్త బుట్టలో చేయి తీసి పెడితే నచ్చలేదు. ఈ నచ్చిన సచ్చాకంటే మీకు నచ్చింది చేసుకోండి. నువ్వు చేస్తావేమో, నీ చేయికి దుమ్ము తగిలినా నువ్వు తీసి పెడతావేమో, అంత ఉన్నదాన్ని టవల్ కూడా వాడచ్చు. మరి వాడలేనప్పుడు ఇంకొకరి నుంచి నువ్వు అది ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను తప్పు చేస్తే ఐ విల్ సే సారీ, నేను తప్పు చేస్తే సారీ చెప్తా, అది నా పర్సనాలిటీ. తప్పు చేయకపోతే నేను తగ్గను.